హలో, హాయ్, నమస్తే. నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక బుజ్జి కథతో ఇవాల్టి వీడియోలో ఒక బుజ్జి కథతో వచ్చాను. మీ అందరికీ నచ్చుతుంది. డెఫినెట్లీ షేర్ చేయండి. మీలో కూడా చాలామంది దీనికి ఆన్సర్ కూడా చెప్పాలి. మీరైతే దేన్ని చూస్ చేసుకుంటారు అనేది. సరే, అనగనగా ఒక ఊళ్ళో ఒక ఫ్యామిలీ మామూలుగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. సరే, ఆ వైఫ్ ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ వంట అయిపోవచ్చే టైంలో ఒక ముగ్గురు ఒక ముగ్గురు మహాత్ములు, ఒక ముగ్గురు సాధువులు డోర్ బెల్ కొడతారనమాట. ఆమె వచ్చి డోర్ తీయంగానే అమ్మ ఆకలేస్తోంది, భోజనం పెడతారా అని అడుగుతారు. అడిగితే, అయ్యో అంతకంటేనా మహాత్మా, మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడం ఇది. మీరు ఒక్క 5 నిమిషాలు కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చుంటే నేను వడ్డించేస్తాను, అయిపోవచ్చింది వంట అంటే. మీ హస్బెండ్ ఉన్నారమ్మా ఇంట్లో అని అడుగుతారనమాట. ఇక్కడే పక్కకు వెళ్ళారు, కొన్ని సామాన్ తేవడానికి వెళ్ళారు, వచ్చేస్తారు 5 నిమిషాల్లో అంటే, సర్లేమ్మా వారు రానిండి, వారు వచ్చాక మేము ఇంట్లోకి వస్తామని చెప్పి ఆ పక్కనే ఏవో బెంచెస్ ఉంటే వెళ్ళి వాళ్ళు ముగ్గురు సాధు సంతులు వెళ్ళి అక్కడ కూర్చుంటారనమాట. సరే, ఈమె గబగబా వంట అది ఫినిష్ చేసేసి మొత్తం అంతా అరేంజ్ చేస్తుంది వీళ్ళకి పెట్టాలని చెప్పి. ఈ లోపల హస్బెండ్ రానే వస్తారు. హస్బెండ్ వచ్చిన తర్వాత ఇట్లా వచ్చారు ముగ్గురు అంటే, అయ్యో అదేంటి భోజనం పెడితే మనకే మంచిది కదా అని చెప్పి అంటాడు. ఆమె వెళ్ళి చూసేసరికి అక్కడ దూరంలో బెంచ్లో కనిపిస్తే పిలుస్తుంది అనమాట. బెంచ్ మీద కూర్చుని ఉంటే, రండి మహాత్మా, మా హస్బెండ్ కూడా వచ్చున్నారు, మా వారు వచ్చారు, మీరు వస్తే కూర్చుంటే నేను భోజనం వడ్డిస్తాను అంటే, వాళ్ళు లేచి ఒక కండిషన్ చెప్తారనమాట. మేము ముగ్గురం ఒకేసారి వెళ్ళము, ఎవరింటికైనా సరే ఒకరి తర్వాత ఒకరం వెళ్తాము, ఎవరు రావాలో చెప్పండి అంటే, అయ్యో అదేంటి అని చెప్పి అంటుంది. అంటే మధ్యలో ఉన్నాయని చెప్తాడనమాట. నా పేరు ప్రేమ, ఈయన పేరు ధనం, ఈయన పేరు ప్రతిష్ట. మీరు ఎవరిని ముందుగా రమ్మంటారో చెప్తే వాళ్ళు వస్తారు, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు వస్తారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా వెళ్తాము అని చెప్పండి. ఆమె ఆలోచనలో పడుతుంది. మీరు ఎక్కువ టెన్షన్ పడకండి, వెళ్ళి మీ వారిని అడిగి సంప్రదించి రండి, మేము ఇక్కడ వెయిట్ చేస్తాం అంటారు. ఆమె వెళ్ళి అడుగుతుంది అనమాట. వాళ్ళ హస్బెండ్ అడిగితే, అబ్బా ఇదేమిటి ముగ్గురు ఒకేసారి రాకపోవడం అంటే, సరేలే ఇప్పుడు ప్రేమ, ధనము, ప్రతిష్ట. ధనం ఉంటే చాలు కదా, ఏమైనా ఏమైనా కొనుక్కోవచ్చు, మనం హ్యాపీగా ఉండొచ్చు, వెళ్ళి ధనంని పిలువ అంటే, అయ్యో ధనం ఏంటండి, పాపం మిగిలిన వాళ్ళు ఫీల్ అవుతారు, మనకి మంచి పేరు కూడా ఉండాలి కదా అని చెప్పి ఆమంటుంది. అంటే, అబ్బా నువ్వు ఇప్పుడు మళ్ళీ నన్ను దీనిలో పడేసావు కన్ఫ్యూజన్లో. సరే, ఒక పని చేయి, వెళ్ళి ధనము ప్రతిష్ట మీలో ఎవరు వచ్చినా ఓకే అని చెప్పు, ఎలాగా రెండిట్లో ఏదొచ్చినా ఇంకోటి వస్తుంది కదా అని చెప్పి అనుకుంటారు. సరే, వెళ్తుందామె. వెళ్ళి ఇట్లా చెప్పి, మేము తేల్చుకోలేకపోయాం స్వామి, సరే ధనము ప్రతిష్ట మీ ఇద్దరిలో ఏ ఒకళ్ళు చూస్ చేసుకుని వచ్చిన పర్లా, తర్వాత ఇంకొకళ్ళు రావచ్చు అంటే, అప్పుడు అది విన్న తర్వాత ముగ్గురు వెనక్కి తిరిగిపోతారనమాట. అయ్యో అదేంటి మహాత్మా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తామన్నారు కదా అంటే, అప్పుడు మధ్యలో ఉన్న ఆయన, ఈ ప్రేమ అనే ఆయన అంటారనమాట, జనరల్గా కూడా ఇట్లా ఎవరైనా సరే ధనం కానీ ప్రతిష్ట కానీ చూస్ చేసుకుంటే మేము ఎక్కడికి రాము. అదే ఎవరైతే ప్రేమను చూస్ చేసుకుంటే ప్రేమ వెనకాలే ధనము ప్రతిష్ట ఆటోమేటిక్గా వస్తాయి, బట్ మీరు అట్లా చూస్ చేసుకోలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. చెప్పాను కదా బుజ్జి కథ అని, చాలా బుజ్జి కథ అండి. లైఫ్లో మనం దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము అనేది ఈ కథ రూపంలో తెలుస్తుంది. ఒకవేళ మీ ఇంటికి కనుక ఈ ముగ్గురు వస్తే మీరు ఫస్ట్ ఎవరిని పిలుస్తారు ఇంట్లోకి? లెట్ మీ నో. మనం లైఫ్లో ఏంటంటే నిజంగానే డబ్బుకి కానీ పేరు ప్రతిష్టలకు కానీ ఇచ్చిన విలువ ప్రేమకి, అభిమానానికి, ఆత్మీయతకి ఇవ్వటం లేదేమో గ్రాడ్యువల్గా అనిపిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రేమని మనలో దీనిలో మళ్ళీ ఒక డైలమా కూడా ఉంటుంది. ప్రేమ ఒక్కటి సరిపోతుందా, ప్రేమ కడుపు నింపుతుందా, ఇట్లాంటి కొన్ని డైలాగ్స్ వస్తాయి. ప్రేమ ఒక్కటి సఫిషియెంట్ అని ఎవరు అనట్లేదు. బట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రేమను ఆహ్వానిస్తామో మన లైఫ్లోకి, ప్రేమగా ఉండడం, మంచితనం, మంచి మాట, నలుగురికి మంచి చేసే గుణం, ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక ఆరా క్రియేట్ అవుతుంది. దట్ విల్ డూ వండర్స్. అందులోనే దాని తర్వాతనే, అందుకని ప్రేమను అనుసరించే మనకి డబ్బు కానీ లేకపోతే పేరు ప్రతిష్టలు కానీ వస్తాయి. సో ఎప్పుడైతే మనం అది చూస్ చేసుకోకుండా మిగిలిన వాటి మీద ఎప్పుడైతే మనం ఇంట్రెస్ట్ చూపిస్తామో లైఫ్లో ఏమున్నా సరే ఏమీ లేనట్టే. సో చాలా చక్కగా అనిపించింది నాకు ఈ స్టోరీ. మీకేమనిపించిందో చెప్పండి. ఇంకా ఈ స్టోరీ నుంచి మీరేం గ్రాస్ప్ చేశారో ప్లీజ్ లెట్ మీ నో. కింద కామెంట్ సెక్షన్ మొత్తం చదువుతాను నేను. అండ్ లాస్ట్ వీడియోలో నేనే నవ్వుకున్నానండి. బట్ ఇంట్రెస్టింగ్లీ చాలామంది చూశారు కానీ ఒక్కళ్ళే కనిపెట్టారు. నేను ఫ్లోలో మాట్లాడుతూ చూజ్ వైజ్లీ అనే బదులు వైజ్ చూజ్లీ అనేసాను. నేను కనిపెట్టిన వారి పేరు నోట్ చేసుకుందాం అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పిన తర్వాత యాక్చువల్లీ ఆ వీడియో మళ్ళీ రివైండ్ చేసుకుని చూసాను. నేను ఏం చేస్తానంటే జనరల్గా వీడియో చేసేసిన తర్వాత వెంటనే పోస్ట్ చేస్తాను.
సో థ్యాంక్ యూ ఫర్ దట్ కరెక్షన్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. స్టోరీ ఎప్పట్లానే నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. నాకు చెప్పండి మీరైతే ఈ మూడిట్లో దేన్ని చూస్ చేసుకుంటారు, దేన్ని ఇంట్లోకి వెల్కమ్ చేస్తారు. ఓకేనా? దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.